ఆంధ్రప్రదేశ్లో విజనరీ అనేది ఒక మాట మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి. విజనరీ అంటే నాకు తెలిసినంత వరకు పేదవాడికి ఇంటి జాగాలు ఇవ్వాలి, పేదవాడికి ఇల్లు కట్టించాలి, పేదవాడికి భూమి ఇవ్వాలి, పేదవాడికి విద్య ఇవ్వాలి. ఇది డెవలప్ అయితేనే అది విజనరీ. ఇది డెవలప్ కాకుండా పేదవాడికి అణగదొక్కేస్తే ఇది విజనరీ కాదు చంద్రబాబు నాయుడు సారు. దయచేసి ఈ విజనరీ అనే మాట ఇంకా ఈ సృష్టి చెప్పాల్సిందిగా నిన్ను కోరుతున్నాను. రెండోది, నీకెక్కడ లేని ప్రేమ ఎన్టీ రామారావు విగ్రహం పైన వచ్చింది. నిజంగా రామారావు విగ్రహాలు పెట్టేదంటే మేమేమరు దానికి వ్యతిరేకంగా నేను చెప్పడం లేదు, కానీ 1750 కోట్ల రూపాయలు ఎన్టీ రామారావు విగ్రహాన్ని మీరు ఎక్కడ పెడుతున్నారంటే నీరుకొండలో. ఆడ ఏం జరిగిందంటే దళితులను ఊత కోసుకొచ్చారు. అక్కడ పెట్టి మళ్లీ రామారావుకు మచ్చ తెచ్చే కార్యక్రమం. నీకేమి రామారావు పైన ప్రేమ కాదు, అక్కడ పెడితే మళ్లీ రామారావుకు మచ్చ తేవాలని చెప్పేసి అక్కడ తీసుకుని పెట్టినావు. ఒక్కతూరి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, ఒక్కతూరి ఆలోచించండి. రామారావు అనే వ్యక్తి ఆత్మాభిమానంతో ఆంధ్రుల ఆత్మాభిమానం అని ఒక నినాదం తీసుకుని వచ్చి అప్పుడు ఆయన యాక్టర్గా ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అతన్ని దేవుడిగా చూశారు. అటువంటి ఆయన పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ ఆవర్భించింది. 8 నెలల్లోనే మళ్లీ ఆయన పార్టీకి రావటం. ఆ రోజు నువ్వు కూడా ఆయన పైన, నేను ఎన్టీ రామారావు పైన మా మామ పైన పోటీ చేస్తానని ఓడిపోయినాక మళ్లీ నువ్వు ఏ విధంగా పోయినావు, రామారావు యొక్క పరిస్థితిని ఏ విధంగా ప్రజలు ఏ విధంగా ఆయన పూజించారు, అట్లాంటి రామారావు గారి పార్టీని తీసుకునేదే కాకుండా ఆయన ఆ రోజు కోర్టులో జడ్జిమెంట్ చూసి ఆ రాత్రి కూడా చనిపోయినాడు. అంతకు ముందు రోజే ఆయన మీకు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ప్రజలందరూ కూడా చూడండి. అక్కడ వైస్రాయ్ ఓట్లో ఏ విధంగా జరిగింది, ఆ రామారావుని ఏ విధంగా చెప్పులు తేపిస్తున్నాము, ఆయన ఎట్ట దించినాము అనేది ఒక్కతూరి ఆలోచించండి. ఈ రోజు ప్రేమతో పెట్టినట్టు ఏదో ఎప్పుడైతే ఆపద వస్తుందో ఆ రోజే ఎన్టీ రామారావు మీకు కనబడతాడు. ఆ ఎన్టీ రామారావు పేరు చెప్తే బీసీలంతా ఓటేస్తారు, బీసీలు ఎన్టీ రామారావుకు సంబంధించిన వాళ్ళని ఆలోచనతోనే మీరు ఇటువంటి కార్యక్రమాలు అంతా చేస్తున్నారు. ఇది ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. అన్నిటికి మించి మీకు రామారావు గారి విగ్రహం పెట్టాలనుకుంటున్నారు. మరి రామారావు గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? రామారావు ఈ దేశాన్ని బాగుపరచాలని, మందు దాగి ఆ డబ్బుతో రాజ్యాన్ని నడపాల్సిన అవసరం లేదని పూర్తిగా మద్యపాన నిషేధం తీసుకుని వచ్చినటువంటి చరిత్ర ఎన్టీ రామారావుది. ఆయన్ని చనిపోయినాక మళ్లీ మీరు ప్రభుత్వానికి వచ్చినప్పుడు రామారావు ఆశయాలు నెరవేరుస్తానని చెప్పినారు. రామారావు ఆశయాలు ఏ విధంగా నెరవేర్చారంటే, రామారావు యొక్క పూర్తి మద్యపాన నిషేధాన్ని ఊరు బెల్ట్ షాపులు పెట్టి ప్రతి ఊర్లో ఈ మందు వ్యాపారం చేసే కార్యక్రమాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎంతసేపు ఈ మందు పైన పడి మీరు మందు యొక్క ఇన్కమ్ కోసం అవస్థపడి ఈ రోజు ఎక్కడ చూసినా చనిపోయే కార్యక్రమాలు చేస్తారు. నిన్న కూడా 2 మంది చనిపోయినారు. రాష్ట్రం ఎట్లా ఉండదంటే మందు రాష్ట్రంగా, గంజాయి రాష్ట్రంగా ఉంది. నిన్న కూడా సంక్రాంతి పండుగ జరిగేటప్పుడు కూడా మంత్రులు అందరూ కూడా ఆడ కూర్చుని అది చూడటం. అంటే కోర్టు ఆదేశాలు ఎట్లుండదంటే, కోళ్లకి కత్తులు కట్టకూడదు, మామూలుగా సంతోషంగా జరుపుకోండి అని చెప్తే మీరు ఏ విధంగా చేశారు? పాకెట్లు అక్కడ ఆడినారు, మందు అక్కడనే తాగినారు. ఆ వీడియోలంతా ఒక తీరు చూడండి. ఎవరెవరో ఒక ఆమె, అసలు సంక్రాంతి అంటేనే రైతుల పండుగది, అన్ని జాతులు కలుసుకుని చేసుకునే పండుగలవి. దాన్ని కూడా కమ్మోళ్ళ పండుగని అది ఒక రచ్చ తీసుకుని వచ్చి మీ ప్రభుత్వం వస్తే కమ్మోళ్ళ ప్రభుత్వం వచ్చినట్టు ఈ కమ్మోళ్ళ యొక్క మానసిక ఆ మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు. కానీ కమ్మోళ్ళని బాగుపరిచే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు కానీ మీ కూటమి కానీ చేయటంలే. మనం మీకు నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కమ్మోళ్ళు రైతులే అని మీకు భావన ఉండుంటే, పండగ మీదే అనుకుని మీరు ఆలోచిస్తే మరి మామిడి తోట పెట్టినటువంటి నాయుళ్ళ యొక్క పరిస్థితి ఏమైంది, రైతుల యొక్క పరిస్థితి ఏందో ఒక్కతూరి నువ్వు ఆలోచించాల్సిందిగా మళ్లీ నేను కోరుకుంటున్నాను. మురళీమోహన్ అనే అతను సినిమా యాక్టర్. అతనేమంటాడంటే, వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన కమ్మ జాతి అంటాడు. ఇంకొక ఆమె ఏమంటుంది, కొండపైన అమ్మ కింద కమ్మ అంటారు. అసలు మీరు ఈ విధంగా జాతిని తీసుకుని వచ్చి పెట్టి ఆ జాతిని అందరూ ఆశ్రయించుకునేటట్టు చేస్తున్నారు. కానీ ఆ జాతి ఎటువంటి జాతి అంటే అది కష్టపడే జాతి, అది నిజంగా ప్రజలకు ఉపయోగపడే జాతి. దాన్ని ఈ రోజు మీరు భ్రష్టు పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదని మళ్లీ నేను చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి నీ మనసును మార్చుకో. ఎందుకంటే ఒక విద్య కోసం
మన గవర్నమెంట్ కాలేజీలు ఎన్టీ రామారావు గారు సిద్ధార్థ కాలేజీని ప్రైవేట్ కాలేజీని గవర్నమెంట్ చేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చాలంటే ప్రైవేట్ కాలేజీలు చేస్తే ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ చేసే కార్యక్రమం ఒక జగన్మోహన్ రెడ్డి పైన కక్ష పెట్టుకుని ఆయన తీసుకుని వచ్చినట్టు ఆయనకి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన విధానంతో మీరు దాన్ని ప్రైవేట్ కాలేజీలు చేస్తున్నారు. నిజంగా చింతజుడ్డు ఉంటే ఎన్టీ రామారావు పైన మీకు మళ్ళీ ఆయన ఎన్టీ రామారావు గారే ప్రైవేట్ కాలేజీని ప్రభుత్వానికి తీసుకున్నట్టు సిద్ధార్థ కాలేజీని. ఇంకోటి కూడా ఇప్పుడు మీరు కానీ ఆ విధంగా చేస్తే నిజంగా మిమ్మల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. మళ్ళీ వెనక్కి తీసుకోండి, ప్రభుత్వానికి ఇవ్వండి. ప్రభుత్వానికి తరపున కదా కాలేజీలు రన్ చేయాలా? అది కూడా దాన్ని కూడా ఈ విద్యను కూడా అమ్మేస్తే ఏ విధంగా అవస్థపడాలనో ఒక తీరు ఆలోచించాల్సిందిగా చంద్రబాబుకి మరీ నేను ప్రత్యేకించి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఖర్చులో కార్పణలో ద్వేషం పగ అనేది వదిలేయండి. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ల గుండెల్లో శాశ్వతంగా దేవుడైపోయినాడు. అటువంటి చరిత్రని మీరు కల్పించుకోండి. నేను జగన్మోహన్ రెడ్డిని ఊరికే చెప్పడం లేదు. ప్రపంచంలో ఎవరు అయినటువంటి అకౌంట్లు అంటే వాళ్ళ సొంత అకౌంట్లు ఓపెన్ చేశారు. బ్యాంకులో ప్రతి ఒక్కరికి ప్రతి పేదవాడు అకౌంట్ వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. అకౌంట్లో డబ్బులు వేశాడు. ఆ అకౌంట్లో డబ్బులు వేసిన దానివల్ల మొన్న సంక్రాంతి పండుగ కూడా ఇంతకుముందు సంతోషంగా జరుపుకునే వాళ్ళు నిన్న సంక్రాంతి పండుగ కూడా పేదవాళ్ళు జరుపుకోలేకుండా అప్పుల పాలైనారు. ఒక తీరు ఆలోచించాల్సిందిగా నేను చంద్రబాబుని మళ్లీ కోరుకుంటూ, నీ వాగ్దానాలు నెరవేర్చు, నీకు మంచి పేరు వస్తుంది. నీ వాగ్దానాలు నెరవేర్చకపోతే నీకు చరిత్రలో మరుగైపోతావు.